హాయ్, వెల్కమ్ టు యూటీవీ. టికెట్ చేతిలో ఉంది, బెర్త్ కూడా కన్ఫామ్. కానీ చివరి క్షణంలో ప్లాన్ మారితే వందే భారత్ స్లీపర్లో ఆ ఒక్క నిర్ణయం ప్రయాణాన్ని కాదు, మీ డబ్బునే పరీక్షిస్తుంది. సాధారణ రైళ్ళు అయితే కొంత డబ్బైనా తిరిగి వస్తుంది, కానీ వందే భారత్ స్లీపర్లో అలాంటి ఆశలు పెట్టుకుంటే నిరాశే మిగులుతుంది. ఎందుకంటే ప్రయాణానికి 8 గంటలు కూడా మిగలకపోతే టికెట్ రద్దు చేసినా ఒక్క రూపాయి కూడా వెనక్కి రాదు. ఇదే ఇప్పుడు వందే భారత్ స్లీపర్ ప్రయాణికులను అప్రమత్తం చేస్తున్న కఠిన నిజం. దేశ రైల్వే ప్రయాణంలో వేగం, సౌకర్యానికి కొత్త నిర్వచనం ఇస్తూ పట్టాలెక్కిన వందే భారత్ స్లీపర్ టికెట్ క్యాన్సిలేషన్ విషయంలో మాత్రం ప్రీమియం రూల్స్ను అమలు చేస్తుంది. ఈ రైలును సాధారణ రైలుతో పోల్చకూడదన్న ఉద్దేశంతో రైల్వే శాఖ రైల్వే ప్యాసింజర్స్ రూల్స్ 2015ను సవరించింది. అందుకే ఇక్కడ నిబంధనలు మరింత కఠినంగా మారాయి. సాధారణ ఎక్స్ప్రెస్, మెయిల్ రైళ్లలో ప్రయాణానికి చివరి 4 గంటల ముందు వరకు టికెట్ రద్దు చేస్తే కొంత మొత్తం తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే వందే భారత్ స్లీపర్లో ఆ వెసులుబాటు లేదు. ప్రయాణానికి 8 గంటల లోపు రద్దు అంటే పూర్తి డబ్బు కోతే. ప్రయాణికులు ఈ అంశాన్ని ముందుగానే గమనించాల్సిన అవసరం ఉంది. వందే భారత్ స్లీపర్లో క్యాన్సిలేషన్ ఛార్జీలు కూడా స్పష్టంగా నిర్ణయించారు. ప్రయాణానికి 72 గంటల కంటే ముందు టికెట్ రద్దు చేస్తే టికెట్ ధరలో 25% కోత పడుతుంది. 72 గంటల నుంచి 8 గంటల మధ్య రద్దు చేస్తే 50% కోత విధిస్తారు. కానీ 8 గంటల లోపు టికెట్ రద్దు చేస్తే డబ్బు తిరిగి రావడం అన్నది పూర్తిగా అసాధ్యం. ఇక ఈ రైలులో మరొక ప్రత్యేక నిబంధన ఉంది. ఇక్కడ ఆర్ఏసీ అనే అవకాశమే లేదు. కన్ఫర్మ్ టికెట్ ఉన్న ప్రయాణికులకే ప్రయాణానికి అనుమతి ఉంటుంది. వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న వారిని లేదా పాక్షికంగా కన్ఫర్మ్ అయిన వారిని ఈ రైల్లో అనుమతించరు. అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ నుంచే అన్ని బెర్తులు బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. మహిళలు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లకు మాత్రమే ప్రత్యేక కోటా ఉంది. 45 ఏళ్లు దాటిన మహిళలకు, 60 ఏళ్లు దాటిన పురుషులకు లోయర్ బెర్తులను సిస్టమ్ ఆటోమేటిక్ గా కేటాయిస్తుంది. దూరం ఎంత తక్కువైనా 400 కిలోమీటర్ల లోపు ప్రయాణానికి కూడా కనీస టికెట్ ధర 960 రూపాయలు చెల్లించాల్సిందే. మొత్తంగా చూస్తే వందే భారత్ స్లీపర్ ప్రయాణం లగ్జరీగా ఉండొచ్చు, వేగంగా గమ్యానికి చేరవచ్చు. కానీ ఈ రైలులో ప్రయాణం అనేది కేవలం టికెట్ బుక్ చేసుకోవడం కాదు, ప్లాన్ను ఖచ్చితంగా పాటించడం. ఒక్కసారి సమయం మిస్ అయితే ట్రైన్ కాదు, ముందుగా డబ్బే చేయి జారిపోతుంది.